పాండిత్యము అంటే ఇక్కడ ఆత్మ యొక్క నిత్యతత్వాన్ని అనుభవపూర్వకంగా దర్శించినటువంటి వాడు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే గీత అనేటువంటిది మనకి చెప్తున్నటువంటి మాట. కృష్ణ పరమాత్మల వారు నీకు కావలసింది ఆత్మవిద్య, అటువంటి ఆత్మవిద్యే నీ యొక్క సర్వ జ్ఞానపూరితమైనటువంటి జీవన కర్మలకి కూడా ఒక ఫౌండేషన్, పునాది. ఎన్ని కర్మలను మనం జ్ఞానయుతంగా చేస్తున్నాం చెప్పండి ఒక్కసారి. ఏ కర్మలని మనం జ్ఞానయుతంగా చేస్తున్నాము, ఏ కర్మనైతే జ్ఞానయుతంగా చేస్తామో దాని వలన విషాదం కానీ దుఃఖం కానీ వస్తుందా? ఒకవేళ వచ్చింది అనుకోండి, దాన్ని కూడా పట్టుకొని నాకు తెలుసు అని ఆ తెలిసినటువంటి విషయం ఏదో తెలుసు అనుకొని ఇంకా దుఃఖపడిపోతూ ఉంటాం. అది ఏం తెలిసినతనం అండి, నాకు అర్థం కాదు కదూ. కాబట్టి ఈ శ్లోకం అనేటువంటిది అందరం కూడాను, ఈ ప్రపంచం అంతా కూడాను శోకరాహిత్యం వైపు నడవాలంటే ఈ శ్లోకాన్ని నిత్య జీవితానికి అన్వయం చేసుకుంటే చాలండి. ప్రారంభంలో దేనికి చెప్పండి, ఒక్క ఉదాహరణ అడుగుతాను. మనకు కలిగేటువంటి శోకాలు ఎందుకు ఎప్పుడన్నా ఆలోచించామా? ఉదాహరణకి చెప్తాను, తేలిగ్గా అర్థమయ్యే విధంగా. ఎందుకు శోకిస్తున్నాము? ఉదాహరణకి ఎన్నో మనకి రిజనేట్ అవుతాయి చూడండి. ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే, మన పదవి పోయింది, ఎగ్జాంపుల్స్ చెప్తున్నా, బంధం స్ట్రెయిన్ అవుతున్నది, రిలేషన్షిప్స్, నా గౌరవం తగ్గింది, ఏదో ఇన్సల్ట్ అయిపోయాను, నా శరీరం అనేటువంటిది దుఃఖపడిపోతోంది, క్షీణించింది, ఆరోగ్యం బాగోలేదు. ఇవన్నీ అశౌచ్యాలు. అశౌచ్యానన్వశోచస్తం, ఇవే అశౌచం. ఆ అశౌచ్యాలు ఏమిటి? అశౌచ్యాలు ఇవి నిత్యం కానటువంటివి, ఇవి శోకింపదగినటువంటివి కావు. నువ్వు ఇప్పుడు శోకించినా కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకు? గీత ఏం చెప్తున్నది మనకి ఈ శ్లోకంలో? కృష్ణ పరమాత్మల వారు, నశించే దానిపైన శోకం అనేటువంటిది అవివేకము, నిత్యమైనటువంటి ఆత్మ పైన, ఆత్మతత్వము పైన స్థిర బుద్ధే వివేకము. ఇది సాధన, ఇదండి సాధన. తప్ప నేను ఎంత విశేషంగా ప్రవచనం చెప్పాను, ఎంత విశేషంగా నేను గీతా శ్లోకాలు చదివాను అనేది కాదు. అది విశేషమే, కానీ ఈ స్థాయికి వెళ్ళాలి. ప్రజ్ఞావాదాంశం అన్నారండి ఇక్కడ కృష్ణ పరమాత్మల వారు. ఈ ఒక్క శ్లోకాన్ని జాగ్రత్తగా మనం పరిశీలిస్తే ఎన్నో విశేషాలు దొరుకుతాయి. ప్రజ్ఞావాదాంశము ఎన్నో చెప్తాం, ప్రజ్ఞావాదములు ఏదో బుద్ధి మనకు ఉన్నట్టుగా, అది ఎంత గొప్పగా చెప్పారు చూడండి. మనం కూడా అంతేగా, జాగ్రత్త గమనించండి, అంతేగా చేసేది. ప్రజ్ఞావాదాలు చెప్తాం. మనకు శోకం కలిగితే ఆ శోకాన్ని కూడా అడ్డు పెట్టుకుని మనం ప్రజ్ఞావాదాలు చెప్తాం, దానికి అనేకమైన కారణాలు చెప్తాం, విపరీతమైన లాజిక్కులు తీస్తాం కదూ. ప్రజ్ఞావాదాలు మన నోటి నుంచి వస్తూ ఉంటాయి, దుఃఖపడుతూ అర్జునుల వారి వలె. ఆయన అంటున్నారు ప్రజ్ఞావాదాంశ భాషసే అన్నారు. ఇప్పుడు చూడండి, నాకు అన్నీ తెలుసు అంటామా? తెలిస్తే దుఃఖం ఎందుకండి? తెలిస్తే దుఃఖం ఎందుకు? ఇదే ప్రజ్ఞావాదాంశం అంటే. నాకు అన్నీ తెలుసు, తెలిసి దుఃఖపడుతున్నావు అంటే అది ప్రజ్ఞావాదమే. నాకే తెలుసు, నేను అన్నీ సరిగ్గానే చేశాను, ఇది కూడా ప్రజ్ఞావాదమే. ఉదాహరణకి ఇంకా అన్నీ సరిగ్గా చేసాం, అది కూడా వర్కౌట్ కాలేదనుకోండి, నాకు అన్నీ తెలుసు, ఇది కూడా వర్కౌట్ కాలేదనుకోండి, కాలం టైం బాగాలేదు, కాలం మారితే అవే సర్దుకుంటాయి, అది మరీ ప్రజ్ఞావాదాంశం. అయ్యయ్య, కృష్ణ పరమాత్మ దుఃఖానికి హేతువులండి, అంతకంటే ఏం లేదు. దుఃఖానికి హేతువులు, దీన్నే మనం పరిశీలించి తెలుసుకోవాలి. సరే, నీకు అన్నీ తెలుసా, అన్నీ సరిగ్గానే చేసావా, పోనీ కాలం పోనీ ఏది వర్కౌట్ కాకపోయినా కాలం మారితే అన్నీ సర్దుకుంటాయి అనుకుంటావా? మరి ఇన్ని తెలిస్తే నీకు నీ అంతరంగంలో భయం ఎందుకు, దుఃఖం ఎందుకు, అస్థిరత ఎందుకు? ఏమీ తెలియకపోవటం వల్ల. తెలుసుకున్నామనేటువంటి విషయం అసలు తెలియనితనం. నిజంగా చెప్పాలంటే తెలుసుకున్నవాడి నోటి నుంచి ఆ మాటే రాదు, తెలుసు అన్నమాట. ఇదే కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ప్రజ్ఞావాదాంశ భాషసే. కాబట్టి ఇది మనం ఏమిటి, మన నిత్య జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురైతే దుఃఖం పడకూడనటువంటి వాడి విషయంలో దుఃఖపడితే
అది రణరంగం భయంకరంగా మారిపోతుంది. జీవితం అనే రణరంగంలో మనం నిలవలేం, వెన్ను చూపి పారిపోవాల్సింది. అదే జరుగుతోంది చాలా చాలా చోట్ల. అందువల్ల ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటండి? బాధ్యత నుంచి ఎప్పుడు పారిపోకండి, చేయవలసిన కర్మని చేయండి. భావావేశంతో, భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోకూడదండి. తాత్విక దృష్టిని కలిగి ఉండి తాత్విక బుద్ధితోనే కర్తవ్యాన్ని చెయ్యాలి. ఇదే సాంఖ్యయోగం నుంచి కర్మయోగానికి మనం వెళ్ళటానికి నాంది అవుతుంది. నాంది గుర్తుపెట్టుకోవాలి.